హరగోపాల్ గారికి, రిజిస్ట్రార్ రెడ్డి గారికి, చక్రపాణి గారికి ముందుగా మీ అందరికీ నమస్సుమాంజలు తెలుపుతూ, పుట్టిన ప్రతి ప్రాణి ఎలా అయితే గిట్టక మానదో, ఉద్యోగంలో చేరిన ప్రతివారు ఏదో ఒక రోజు రిటైర్మెంట్ కాకమానదు. శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మాట, కొంతమంది కుర్రాలు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రాలు నవయుగపు దూతలు. తెలంగాణలో ఒక కల్చర్ ఎట్లాంటి కల్చర్ డెవలప్ అవుతున్నది, ఈ కల్చర్కి మిగతా ఏ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ అని చెప్పుకుంటున్నామో దానికి ఎంత తేడా ఉంటుంది. సత్యనారాయణ గారి విజయానికి ఆయన గైడ్ కాబట్టి, అంటే ఆ కల్చర్ని డిబెక్ట్ చేస్తూ ఆయన మొత్తం ఒక తన థీసిస్ రాశారు. ఆ తర్వాత సామాజిక అంశాల మీద జీవగంట నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రాసిన వ్యాసాలను చూడండి, ఎన్నడూ అర్థం రాసుకోలేదు. నమస్తే తెలంగాణ పెట్టడమే ఆయన కాలంతో పెట్టారు. కేసీఆర్ స్వయంగా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు స్వయంగా ఫోన్ చేసి మీరు రాస్తేనే మా పేపర్ వస్తుందని చెప్పాడు. నిజం ఇది. వచ్చినాడు, రాసినాడు, గంటాపదమని, హరగోపాల్ సార్ కానీ చక్రపాణి ఒక్క వాక్యం కానీ ఒక అక్షరం కానీ తీసేవాడు. నాకు ఆ చక్రపాణి పరిణామం, నేను ఒక కాలమిస్ట్ కాబట్టి నేను ఒక జర్నలిస్ట్ కాలమిస్ట్. సరే, వచ్చిన ఐడియాలజీ అంతా ఒక్కటే మాది, కానీ ఆయన పరిమితి చూస్తుంటే ఆశ్చర్యపిస్తుంది. ఎందుకంటే ఆయన చదివి రాసేవాడు కాలం. చాలా మంది కాలమిస్టులు ఉండేవాళ్ళు, నేను ఎదురుగా ఉన్నాను. కానీ చక్రపాణి కాలం వచ్చినప్పుడు ప్రతి కాలం నేను చదివి పరిష్కరించేవాడిని కాబట్టి చక్రపాణి కాలం వచ్చినప్పుడు ఒక్క కాలం నుంచి ఇంకో కాలం ఆయన ఎదిగినట్టు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇంత అద్భుతంగా రాష్ట్రం అంటే తెలంగాణ గారి సబ్జెక్టు, సూర్యనారాయణ గారి సబ్జెక్ట్ అందరిది ఒకటే, సోషియాలజీ. తెలంగాణ ఒక కాజుకి విపరీతమైన దానికి ఒక అండ చేకూర్చడం. కేఎస్ వెళ్ళిపోయినాడు ఆయన కూడా రాతలలో, ఈవెన్ మాట్లాడడంలో గొప్ప గొప్ప స్పీకర్లు కానీ నాకే తెలియదు ఇంత పెద్ద స్పీకర్లో తెలంగాణ మీద మాట్లాడితే 45 నిమిషాలు మాట్లాడారు. అంటే ఇట్లాంటివన్నిటి ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని వస్తామని చెప్తున్నారు. అంటే ఒక మామూలు ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, అది కూడా పల్లెటూరు నేపథ్యం వాటి చెప్పుకోవాలి. పండితుల పుత్రులే కాదు, మా వాళ్ళు పండితులు కాదు, మా నాయనలు పండితులు కాదు, అమ్మలు పండితులు కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా కష్టం అని, కానీ చాలా జాగ్రత్తగా ఆ చట్టంలో కూడా మార్పు తెచ్చుకొని మళ్ళా వచ్చి ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం తెచ్చుకునే ఏకైక వ్యక్తి చక్రపాణి గారు. నేనంటే అందరినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు పనిచేసినా కూడా రిటైర్మెంట్ తర్వాత వారు ఏ ఉద్యోగం చేయకూడదు. వారు చేయడం వల్ల ఇప్పుడు సాయానికి అవకాశం వచ్చింది. మరి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీ మధ్య ప్రొఫెసర్గా రిటైర్ అయ్యే అవకాశం కూడా వచ్చింది. మరి ఏం చేసినా పనిచేసి చాలామంది నాకు నిన్న కాక మొన్న ఈ మధ్యకాలంలో పేపర్లు చదివేది చాలా ఒక రకంగా నవ్వు వచ్చింది. ప్రభుత్వాలు కూడా వాస్తవంగా దేశంలో యూపీఎస్సీ వేసిన కమిటీకే చైర్మన్గా చక్రపాణి గారు ఉండి, దేశంలో అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చేయాల్సిన రూల్ మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఏకైక వ్యక్తి చక్రపాణి గారు అనుకుంటా. రికగ్నిషన్ ఎవరికి రాలేదు దేశంలో. అటువంటి పక్క పెట్టి మళ్ళీ తిరుగుతున్నారు వాళ్ళు. ఇంకెక్కడికి పోయో ఎట్లా చేస్తే బాగుంటుందని అడిగొస్తున్నారు. సంకల పిల్లగానే పెట్టుకొని ఎవరంటే ఎత్తుకున్నట్టున్నది మన పరిస్థితి. ఇటువంటి అనుభవాల యొక్క విశిష్టమైన సేవల్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. రెస్పెక్ట్ ఆఫ్ వారికి ఉండే ఒపీనియన్స్ ఏమైనప్పటికీ కూడా వ్యవస్థ కోరుకున్నప్పుడు తప్పనిసరిగా వారి అభిప్రాయాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ